బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ ఉప్పల్ బాలుతో మాట్లాడిన పద్ధతిలో ఒక్క మాట గురించి నేను మాట్లాడతా. అదేంటంటే నవదీప్ అన్నాడు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు అని చెప్పేసి. అసలు బిగ్ బాస్ నుంచి వెళ్ళి సభ్య సమాజానికి ఇప్పటివరకు ఏం మెసేజ్ ఇచ్చి ఇన్ని సీజన్లు అయినాయి కదా, ఇన్ని సీజన్లలో ఎప్పుడన్నా ఏ ఒక్క టాపిక్ మీద ఏదైనా సభ్య సమాజానికి పనికొచ్చే మాట దాంట్లో ఉందా? ఒక్కరితో అనిపి ఒక 10 మంది ఇంట్లో కొట్టుకుంటే 10 మంది పనిలేని వాళ్ళు బయట కూర్చుండి ఏదో పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు మేము పోరాడినాం అన్నట్టు బిల్డప్ ఇచ్చే బ్యాచ్ ఇదంతా చూస్తారు. ఉప్పల్ బాలు తనకు తోచినంత తన ఊర్లో కానీ ఏదైనా టెంపుల్లో కానీ ఎన్ని అన్నదాలు చేశాడు తెలుసా? బోనాలలో కానీ లేకపోతే ఏదైనా దేవుని ఈవెంట్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మరీ అక్కడ పార్టిసిపేట్ చేశాడు. ఆ విషయాలు తెలుసా? ఆ ఉప్పల్ బాలు చాలా నీట్ గా చెప్తున్నాడు. నేను ఇక్కడ నుంచి ఊర్లో నుంచి వచ్చా, ఇక్కడ రూమ్ తీసుకొని నాకు తోచింది నేను చేసుకుంటాను, నాకు వచ్చిన పని నేను చేసుకుంటాను, సో నలుగురిని ఎంటర్టైన్ చేస్తున్నా నేను అని చెప్పేసి చాలా నీట్ గా చెప్పాడు. ఆ ఎకిల్ వీడియోస్ అనే ఎవరన్నారు? నీకు ఫ్యాన్స్ ఉన్నారని అంటారు. అవును, నేను చెప్తున్నా, నేను ఫ్యాన్ ఉప్పల్ బాలు. ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో తన గురించి తన పాస్ట్ గురించి చెప్పాడో ఆ రోజే నేను ఫ్యాన్ అయిపోయాను. అసలు మీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఫస్ట్ మిగతా వాళ్ళు వచ్చారు కదా చాలా మంది, వాళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారని చెప్పి వాళ్ళు ఎందుకు అనలేరు? ఓ వాళ్ళు కొంచెం పాష్ ఉన్నారు, అమ్మాయిలు కూడా పాష్ ఉన్నారు, అబ్బాయిలు కూడా మంచి ఫిట్ గా డ్రెస్లు వేసుకుని పాష్ ఉన్నారు కదా. మీరు ముందే చెప్పాల్సింది, మంచి మంచి బట్టలు వేసుకుని వచ్చిన మంచి స్టైల్ ఉండడం తీసుకుంటాం రాబాయ్, పేదోళ్ళు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఫేమస్ అయిన వాళ్ళు వీళ్ళని మేము తీసుకోము రాబాయ్ అని ముందే చెప్పాలి. లిటరల్లీ బిగ్ బాస్ షో అనేది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో అది. సో దాని గురించి సభ్య సమాజం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సో కొంచెం మన సిగ్గుండాలి నిజంగా చెప్తాను.